హలో, బ్రెడ్ పుడింగ్ కేక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు లాగితే అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. సో బ్రెడ్ పుడింగ్ కేక్ ఎలా తయారు చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు 2 eggs అండ్ మిల్క్ అండ్ చక్కెర అండ్ వచ్చి బ్రెడ్ అయితే తీసుకున్నాను నేను. సో ఇవైతే మొత్తం అయితే మిక్సీ జార్లో వేసి మనమైతే బాగా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక నేను చేస్తున్నట్టు కూడా మీరే చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో అనేది మీ ఓపెన్ చెప్పండి. ముందుగా నేను ఇక్కడైతే బ్రెడ్ ముక్కలను అయితే మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. సో చూడండి. తర్వాత వచ్చేసి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీ అయితే మీరు తీసుకోండి. నేను ఇంత క్వాంటిటీ వేయాలని అయితే చెప్పను. సో మీకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే మీరు వేసుకోండి. తర్వాత అయితే 2 eggs అయితే వేస్తున్నాను. తర్వాత అండ్ షుగర్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో నాకు సరిపడే తీపి నేనైతే వేసాను అనమాట. ఇంకైతే ముందైతే మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసిన తర్వాత మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే మెత్తగా అయితే చేసేసుకోవాలి. తర్వాత అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో అయితే షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. షుగర్ యాడ్ చేసిన వెంటనే పొగ అయితే వచ్చిందనమాట. సో మీరైతే నా అలాగే మిక్స్ చేయకండి. ముందు వాటర్ పోసి తర్వాత షుగర్ వేయండి. సో ఇలా పాకం అయితే రావాలన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత పాకం అందులో అయితే ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేస్తున్నాను. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. అందులో నేనైతే కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసిన తర్వాత అందులో అయితే ఒక గిన్నె అయితే పెడుతున్నాను. కింద మనకి పైన పెట్టేదానికి కింద ఒకటి పెడుతున్నాను అనమాట. సో అది పెట్టిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న పిండి అవి దాని మీద పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 minutes అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి. సో ఫైనల్గా చూసారు కదా, నేను చేసిన బ్రెడ్ పుడింగ్ కేక్ అయితే అయిపోయింది. సో దీన్ని అయితే ఒక పక్కన ప్లేట్ అయితే పెట్టి దాంట్లో అయితే వేస్తున్నాను. చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో అనేది మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇక్కడ నేనైతే తడుతున్నాను అన్నమాట గింట తీసుకొని. సో నేను చేసిన కేక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పను అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైంతో ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొందరికి వెళ్తుందండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.